నల్గొండలో పాలిటిక్స్ హాట్గా మారాయి. ఓవైపు బీఆర్ఎస్ రైతు గర్జన పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా దానికి ప్రతిగా జిల్లా కేంద్రంలో గడియారం సెంటర్లో కాంగ్రెస్ నిరసన సభతో వినూత్న రీతిలో కార్యక్రమం చేస్తోంది. కేసీఆర్ దగులుబాజీ హామీలపై కాంగ్రెస్ నిజాల నివేదిక పేరుతో ఖాళీ కుర్చీలో పింక్ టవల్, కేసీఆర్ ఫోటో, ఎల్ఈడీల్ని ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ వినూత్న నిరసనపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము అందిస్తారు. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు గర్జన పేరుతోటి కూడా నల్గొండలో భారీ బహిరంగ సభ మరికొద్దిసేపట్లో జరగనుంది. అయితే దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న రీతిలో కూడా తమ నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ఒక చైర్ వేశారు, దాని మీద కేసీఆర్ చిత్రపటం ఉంచారు, ఇక గులాబీ కండువా కప్పారు. గతంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి హామీలు వేటిని కూడా నెరవేర్చలేదని చెప్పేసి అందుకు ప్రతిగా కూడా ఇటు బీఆర్ఎస్ నాయకుల మీద కూడా విమర్శలు చేస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో కూడా నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఇక్కడ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. మరో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, ఓవైపు రైతు గర్జన పేరుతోటి బీఆర్ఎస్ సభ పెట్టిన రోజే మీరెందుకు నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వచ్చింది? కేసీఆర్ గారు 10 ఏళ్ళలో చేయని పనులు ఇలా కాంగ్రెస్ పార్టీ చూపిస్తా ఉన్నది. ప్రాజెక్టుల పేరు మీద దగా చేసి లక్షల కోట్లు దండుకున్నాడు ఇలా కేసీఆర్ గారు. కాళేశ్వరం 1,00,000 కోట్లు దండుకొని ఆనాడు నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ 500 కోట్లతో కడితే 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఉన్నది. కానీ కాళేశ్వరం 75 లక్షల కోట్లు ఫ్రాడ్ చేసి ఇంకా 50,000 కోట్లు బకాయి చూపిస్తూ ఉంది ఇలా కేసీఆర్. దానికి నిరసన ఇలా కాంగ్రెస్ పార్టీ ఆయన చెప్పిన మాటలను ఎల్ఈడి ద్వారా చూపిస్తూ ఉన్నది. అన్ని అబద్ధాల మాటలు మాట్లాడినాడు. నల్గొండ పాలమూరు రంగారెడ్డి దానికి వచ్చేసి నేను కుర్చీ చేసుకుని పని చేస్తా అన్నాడు. ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. నక్కలగండి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో 10 కిలోమీటర్లు టనల్ పూర్తి చేస్తే 3,50,000 ఎకరాలకు నీరు వస్తుంది. కానీ ఇలా ఎల్ఎల్సీ కానీ హెచ్ఎల్సీ ద్వారా నీళ్ళు వచ్చేదాన్ని నిర్వహ్యం చేసిండు. డిండి ఎత్తిపోలు నిర్వహ్యం చేసిండు. వెలంల ప్రాజెక్ట్ నిర్వహ్యం చేసిండు. ధర్మారెడ్డి కాలువ నిర్వహణ చేసిండు. పిలాయపల్లి కాలువ నిర్వహణ చేసిండు. మూసీని చేసిండు. ఇన్ని ఉన్నాయి కారణాలు కాబట్టి కేసీఆర్ గారి సభకు నిరసనగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సభ పెట్టని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అయితే బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాజెక్టు నిర్వహణ చేపట్టాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే కేఆర్ఎంబీకి ఏదైతే కేంద్రానికి ఏజెంట్లా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ కేఆర్ఎంబీకి అప్పగించింది ప్రాజెక్టులు అని చెప్పేసి కూడా వారు విమర్శిస్తారు. దీని మీద మీరు నిన్ననే మీరు చూసారు కదండి, పార్లమెంట్లో నామానాగేశ్వరరావు గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర జనవనరుల శాఖ మంత్రి తీసుకొచ్చి వాళ్ళ ఒప్పందం రాసి చూపించినాడు. అదే ఒప్పందాన్ని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న పవర్ పాయింట్ మన మైనర్ ఇరిగేషన్ పవర్ ప్రజెంటేషన్లో చూపించినారు. సిగ్గులేదు ఇంకా టీఆర్ఎస్ వాళ్ళకు. వాళ్ళు ఇచ్చిన ఒప్పందాలు, వాళ్ళు రాసిన సంతకాలు మరి రేవంత్ రెడ్డి గారు చదివి చూపించారు కదా. కేఆర్ఎం కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ 10 ఏళ్ళ నాడు కేసీఆర్ గారు, మైనర్ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఇద్దరే ఉన్నారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి. వాళ్ళ మధ్యలో జరిగిన ఒప్పందం కానీ 2 నెలలే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఒకటే అక్కసు వెళ్ళబుస్తా ఉన్నారు ఇలా హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ. కాబట్టి వాళ్ళకు జీర్ణించుకోలేక మా మీద బురద పూస్తా ఉన్నారు. అందుకే దాన్ని నిరసనగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. మొత్తంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటిని కూడా నెరవేర్చలేదని చెప్పేసి అందుకు నిరసనగానే తామంతా కూడా వాటిని ఏదైతే గుర్తు చేసే విధంగా కూడా మొత్తం కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి నిరసన కార్యక్రమం చేపడుతున్నామని చెప్పేసి ఇందులో ఎటువంటి రాజకీయ కోణాలు దురుద్దేశం కానీ లేదని చెప్పేసి కూడా డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహాన్యూస్, నల్గొండ.